హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో సేమియా ఉప్మాని ఒకసారి ఇలా ట్రై చేద్దాం. అందరూ వదిలిపెట్టకుండా తినేస్తారు, ఎవరికైనా నచ్చుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం చిన్న ముక్క, బంగాళదుంప 1, టమోటా 1, 2 ఉల్లిపాయలు, క్యారెట్ 1. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో నూనె వేసి, నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేసి వేగనివ్వాలి. తాలింపు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక బంగాళదుంప ముక్కలు వేయాలి. అవి కలుపుతూ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ముక్కలన్నీ వేగాక 1 కప్పు సేమియాకి 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఈ వాటర్లోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వాటర్ బాగా మరిగాక సేమియా వేసుకోవాలి. సేమియా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. నీరు తగ్గి సేమియా ఉడికాక బాండీ మీద ప్లేట్ పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. చివరగా కరివేపాకు వేసి ఒకసారి కలపెట్టాలి. అంతేనండి, ఫైనల్గా సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా కొత్త వీడియోతో కలుద్దాం.